హాయ్ అండి. తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి పువ్వులు చూసారా ఎన్ని అయినాయో. మొన్న మొక్కలు తీసింది ఒక వీడియోలో, చూసారో లేదో మీరు. చామంతి మొక్కలు చాలా బాగుంటాయండి. ఇవి ఎలా అంటే మా పక్కన అబ్బాయి ఉండే ఇంటి పక్కన ఒక ఫంక్షన్ చేసుకున్నారు. వాళ్ళు డెకరేషన్ కానీ చామంతి పూలు కొమ్మలు అవి పెట్టి డెకరేషన్ చేశారు గుర్తులు. అందులోనూ తీసేస్తారు కదా, రెండో రోజు తీసేసినప్పుడు మా కోడలు తీసుకొచ్చి టబ్బల్లో పెట్టింది. పెడితేనండి నిరుడు పూసిన ఈ పువ్వులు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇన్ని పూలు ఇడుతున్నాయి అన్నమాట. ఈ దేవుడికి రేపు జనవరి 1 లక్షవారం వచ్చింది కదండి, అందుకని దేవుడి కోసం అని కృష్ణబంతి పూలు చెట్లు కొనేసాం. ఈ కొంచెం రేఖగానే ఉన్నాయి, ముద్ద ఏమి కాదు కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఈ సెంటిమల్లి గుత్తులు ఇలా ఇడిసినాయి. ఈ పువ్వులతోటి పాటు కొండమామిడికాయలు కోసుకొచ్చేసి ఆడ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. అలాగే ఇందాకేమో మేము బాబాకి దండ గుచ్చాం. ఆ దండ ఏంటి, బొగడ పూలు కూడా ఏకంగా పెద్ద పెద్ద పళ్ళుడు 15 రోజులకోసారి కొత్తాం అండి. ఇవి అయితేనేమో వారం కొత్తాం. చామంతులు ఇలాగ ఉన్నాయి పూలు. ఇవ్వండి చక్కగా తృప్తిగా ఉంటుంది. మనం పండించుకున్న పువ్వు అయినా కాయ అయినా ఆకు అయినా అరిటాకులు మామిడాకులు అన్నీ దొడ్లో ఏమోలని చాలా తృప్తి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కష్టపడి మనం చక్కటి దానికి పోషకాలు ఇచ్చి మంచిగా మనం కూరగాయల చెత్త అవి వేసి పెంచిన చెట్లు కదండి. పువ్వులు ఎంత బాగా ఇడిచినాయి చూడండి. 10 పూలు ఇస్తున్నారండి. 20 రూపాయలు ఇస్తుంటే ఇన్ని పూలు వస్తున్నాయి. ఎన్ని రూపాయలు పెట్టుకున్నా ఈ తృప్తి రాదు కదండి. ఇప్పుడు ఈ మాల కట్టి దేవుడికి వినాయకుడికి వేస్తాను అనమాట. అలాగే ఈ ఒక శివుడికి వేస్తాను, అవి వినాయకుడికి వేస్తాను. ఇవేమో లక్ష్మీదేవికి గుచ్చుతాను దండ. ఈ పువ్వులు చెంటుమల్లి. ఈ చెంటుమల్లి కూడా ఫస్ట్ కాపు అనమాట అండి. ఇదివరకు బాగా కాసేవి కానీ పోయినాయి, మళ్ళీ వేసిన తర్వాత పువ్వులు ఇడిచినాయి. ఇంకా ఉన్నాయి కానీ చిన్నవి అనమాట. అలాగే స్ట్రాబెర్రీలని కలవలని రకరకాలు మందారాలు, పొద్దున్నే పూజకి కావాల్సిన పువ్వులన్నీ, మారేడు దళాలు, తులసి దళాలు, ఇలాగా మాసిపత్రి అన్నీ ఉంటాయి. కృష్ణుడికి పూజ చేసుకుంటానికి నాకు తృప్తిగా ఉంటుంది. బాబాకి దండ వేస్తూ ఉంటాం, ఈశ్వరుడికి వేస్తూ ఉంటాను, వినాయకుడికి వేస్తాను, లక్ష్మీదేవికి వేస్తాను. పువ్వులు ఉన్నప్పుడు నాకు పండగ అనమాట. ఇదే పనిగా ఉంటుంది. ఇందాక ఒక ఆవిడ వచ్చారు, పువ్వులు మాల కడుతుంటే ఏమండి ఎప్పుడు ఇలాగే ఏదో చేస్తూనే ఉంటారు అని. ఇందులో ఎంత ఆనందం, ఎంత తృప్తి ఉందండి. మనం సంతోషంగా ఉండాలంటే ఇటువంటి పనులు మనకి మంచి జరుగుతుంది అనమాట. దేవుడికి సంబంధించిన సేవ ఏదైనా సరే మంచి జరుగుతుంది.